హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో గ్రామీణ డాక్ సేవ జీడిఎస్ కింద మనకు 12,820 జాబ్స్ అయితే పడడం జరిగింది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 11/6/2023 ఉంది ఫ్రెండ్స్. అయితే ఇందులో 18 సంవత్సరాల నిండిన వాళ్ళ నుంచి 40 ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎగ్జామ్ అంటూ ఏముండదు, జస్ట్ ₹100 పేమెంట్ ఫీ చేసి ఆన్లైన్లో అప్లై చేస్తే మనకు మెరిట్, మన ఎస్ఎస్సి 10th క్లాస్ మెరిట్ ప్రకారం మనకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రిజర్వేషన్ అనేది కూడా ఉంటుంది. అయితే ఈ జాబ్కి వచ్చేసి తెలంగాణలో 96, ఆంధ్రప్రదేశ్లో 118 జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఇది స్టేట్ వైడ్, సెంట్రల్ వైడ్ మొత్తం జాబ్స్ అయితే 12,828 జాబ్స్ అయితే రిలీజ్ చేశారు. సో మన వీటికి ఎలా అప్లై చేయాలి, ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో నేను ఇప్పుడు గూగుల్కి ఓపెన్ చేసేసి ఇండియన్ పోస్టల్ జీడిఎస్ ఆన్లైన్ అని కొడుతున్నా. చూడండి, ఇక్కడ చూడండి ఇండియన్ పోస్టల్ ఆన్లైన్ జీడిఎస్ వచ్చింది కదా. దీనిపైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి నోటిఫికేషన్ అనేది మనకు ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ నోటిఫికేషన్ చూపిస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ స్టేజ్ 1 వచ్చేసి రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్లో ఇక్కడ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసి మొబైల్ నెంబర్ వ్యాలిడేషన్ చేసుకోమని ఉంటుంది. నేను ఇక్కడ మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. చూడండి, మొబైల్ నెంబర్ ఇచ్చిన వెంటనే మనకు ఓటీపీ అయితే జనరేట్ అయింది. సో మనకు వచ్చిన ఓటీపీని మనకి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేశాను. చూడండి, మొబైల్ నెంబర్ వెరిఫై అయిపోయింది. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చి నేను సబ్మిట్ పెట్టాను. సో ఈమెయిల్ ఐడికి ఓటీపీ వెళ్ళిపోయింది. ఇక్కడ ఈమెయిల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయమంటుంది. ఓకే, ఇక్కడ నేను నా ఈమెయిల్కి వచ్చిన ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ సబ్మిట్ ఓటీపీ కొట్టాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అయిన తర్వాత ఇవ్వండి మన నేమ్ వచ్చేసి మనం ఎంటర్ చేసిన యాజ్ పర్ ఆధార్ అని చెప్పేసి మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ అదే చేస్తున్నాను. చూడండి, యాజ్ పర్ ఎస్ఎస్సి అన్ని క్యాపిటల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫాదర్ నేమ్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఎస్ఎస్సి మెమో ఏది ఉంటే అది మాత్రం ఎంటర్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత చూడండి ఇక్కడ జెండర్ వచ్చేసి ఏ జెండర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఇన్ కేసు ట్రాన్స్జెండర్ అయితే మాత్రం ఇక్కడ ట్రాన్స్జెండర్ పెట్టేసి మిగిలిన ఈ కాలం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన ఫీమేల్ కాబట్టి ఫీమేల్ అడుగుతున్నాం ఒక. తర్వాత కమ్యూనిటీ వచ్చేసి మనం దాదాపుగా బీసీ వాళ్ళు ఎవరున్నా అందరూ ఓబీసీ కిందకి వస్తారు. మళ్ళీ ఓసీ వాళ్ళు ఎవరున్నా కూడా అన్రిజర్వ్డ్ కానీ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ కిందకి కానీ వస్తారు. ఎస్సీ ఎస్టీ మాత్రం వాళ్ళ కేటగిరీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మన కెనడా వచ్చేసి ఓబీసీ కాబట్టి ఓబీసీ క్లియర్ చేస్తున్నాను. ఇక్కడ సర్కిల్ వచ్చేసి మాత్రం మన అందరూ ఇప్పుడు తెలంగాణ వాళ్ళు తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాలి, ఏపీ వాళ్ళు ఏపీ సెలెక్ట్ చేసుకోవాలి. సో మన కస్టమర్ తెలంగాణ కాబట్టి నేను తెలంగాణ సెలెక్ట్ చేశాను. ఇక్కడ తెలంగాణలో 10th ఎప్పుడు అయిపోయిందని చెప్పేసి అక్కడ అడిగింది. సో మన ఇక్కడ మనకి ఇచ్చిన ఎస్ఎస్సి పైన 10th క్లాస్ ఎప్పుడు ఉండేది అక్కడ చూపిస్తుంది మనకు. ఆ తర్వాత ఇక్కడ ఈ క్యాప్చర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎలర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఆల్రెడీ ఇంతకుముందే ఈ పర్సన్ మనకు ఒకసారి అప్లై చేశారు, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం అప్లై చేస్తున్నారు. సో అప్లై చేశారు కాబట్టి మళ్ళీ డీటెయిల్స్ చెక్ చేసుకోమంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నెంబర్ మనకు ఉంది కాబట్టి మనం ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ కాపీ చేసుకుందాం. ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ లేని వాళ్ళు మాత్రం రిజిస్ట్రేషన్ నెంబర్ లేని వాళ్ళైతే ఎంత ఎంట్రీ చేసి సబ్మిట్ కొడితే ₹100 పేమెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మనం ఉంది కాబట్టి మనం బ్యాక్ వెళ్తున్నాం. ఇక్కడ అప్లై ఆన్లైన్ కొడుతున్నాను. అప్లై ఆన్లైన్ కొట్టేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ పేస్ట్ చేసి సర్కిల్ ఇచ్చేసి మన సర్కిల్ తెలంగాణ వస్తుంది. తెలంగాణలో తెలంగాణ, ఏపీ వాళ్ళకి ఏపీ వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఓటీపీ వెళ్ళండి 494 నెంబర్కి. సో ఆ ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం క్యాప్చర్ ఎంటర్ చేసి పక్కన ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ కొట్టిన తర్వాత మళ్ళీ మన కాల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న డీటెయిల్స్ అని మనకి ఇక్కడ వచ్చాయి. సో మళ్ళీ మన కరస్పాండింగ్ అడ్రస్ ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒక మనం కరస్పాండింగ్ డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేద్దాం. ఇంకేమైనా ఫ్రెండ్స్ కమ్యూనికేషన్ అడ్రస్ అయితే ఎంటర్ చేయమంటుంది. కమ్యూనికేషన్ అడ్రస్ వచ్చి ఫస్ట్ హౌస్ నెంబర్, తర్వాత స్ట్రీట్,
తర్వాత ఇక్కడ మనం విలేజ్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మండల్ పంచాయతీ అయినా పర్లేదు, మండల్ అయినా పర్లేదు, మనం మండల్ ఇస్తున్నాం. ఇక్కడ పిన్ కోడ్, ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ క్లిక్ చేస్తే అనుకోండి, ఇక్కడ ఎంటర్ చేసిన అడ్రస్ మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ సెలెక్ట్ బోర్డ్ ఉంది కదా, ఈ బోర్డ్ వచ్చేసి ఇందులో 2-3 రకాలు ఉంటాయి చూడండి. ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ గ్రేడ్స్ ఉంది. తర్వాత ఇక్కడ చూడండి తెలంగాణ ఓపెన్ స్కూల్ అని ఉంది. మళ్ళీ ఇక్కడ గ్రేడ్స్ కాకుండా ఇక్కడ కింద మార్క్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ గ్రేడ్స్ అని ఉంటుంది. ఈ గ్రేడ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుండి సెలెక్ట్ రిజల్ట్ టైపు, మనకు కొందరికి పాయింట్స్లలో వచ్చింది, కొందరికి గ్రేడ్స్లలో ఉంటుంది. సో మనకు వచ్చిన పర్సన్ అయితే పాయింట్స్లలో ఉంది కాబట్టి మనం పాయింట్స్లలో తీసుకుందాం. చూడండి ఇక్కడ థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంది. ఇది ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి దాదాపు అందరూ తెలుగే ఉంటుంది. తెలుగు పెట్టుకోండి, ఒకళ్ళు ఉర్దూ పెట్టుకోండి. తర్వాత సెకండ్ లాంగ్వేజ్ మాత్రం అందరికి హిందీ ఉంటుంది నాకు తెలిసినంత వరకు. సో హిందీ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లోనే వచ్చాయని ఇక్కడ మనకు అడిగితే ఇంగ్లీష్లో మనకు 10, ఫస్ట్ లాంగ్వేజ్ అంటే మనకున్న పర్సన్కి అన్నిటిలో 10/10 వచ్చింది కాబట్టి అన్నిటిలో 10/10 ఎంటర్ చేస్తున్నాను నేను. టోటల్ పర్సన్కి వచ్చేసి కూడా 3 GB కూడా 10 GB వచ్చింది అన్నట్టు. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అని చేసినాక మళ్ళీ రివ్యూ చేసుకోండి. అడ్రస్ కానీ గ్రేడ్స్ కానీ అన్ని చూసుకున్న తర్వాత మళ్ళీ సేవ్ అని కంటిన్యూ కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ మనకు సర్కిల్ అయితే తెలంగాణ ఉంది, సెలెక్ట్ డివిజన్ అని ఉంది. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు దాదాపుగా ఇక్కడ మనకు ఆదిలాబాద్ అంటే ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఇక్కడ చూపిస్తుంది. ఇందులో మన ఏ డిస్ట్రిక్ట్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ డివిజన్లు అంటారు వీటిని. సో మనం ఈ పర్సన్ వచ్చేది ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్ కాబట్టి ఆదిలాబాద్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆదిలాబాద్లో ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకు అన్ని చూపిస్తుంది. సుమారుగా ఒక 38 విలేజ్కి అయితే మనకు ఏబిపిఎం అయితే ఖాళీ ఉన్నాయి. సో ఇప్పుడు మనం వాటిని కస్టమర్కు దగ్గర ఉన్న వాటిని చూసి మనం సెలెక్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నాను నేను ఇప్పుడు. ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ పర్సన్కి నియరెస్ట్లో ఉన్న 2-3 విలేజెస్ మాత్రం దగ్గర ఉన్నాయి. వాటికి ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పి ప్రిఫరెన్స్ ఇచ్చాను. తర్వాత మిగిలినవి కూడా పర్సన్కి దగ్గర కాదు కాబట్టి ఇవన్నీ కూడా సీరియల్ నెంబర్ ఇచ్చుకుంటూ వెళ్ళాను. చూడండి, మన ఏజ్ కూడా 38 అనేది చివరిగా రావాల్సిన నెంబరు. సో చివరిగా 38 వేస్తేనే మనం ఈ పోస్ట్ రిఫరెన్స్ అనేది కరెక్ట్ ఇచ్చినట్టు లెక్క, లేకుండా తీసుకోదు అన్నట్టు. ఒకవేళ అరౌండ్ తీసుకోదు. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ టిక్ చేసేసి కిందికి వెళ్ళి సేవ్ ప్రొసీడ్ కొట్టాలి. ఇప్పుడు సబ్మిట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్గా అప్లై చేసిన ఫోటో ఇవన్నీ డీటెయిల్స్ అన్ని రావడం జరిగింది. జస్ట్ ఫ్రెండ్ ఇది ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు ₹100 పేమెంట్ అనేది జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ పేమెంట్ అయితే అడగలేదు. సో మనం ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా పేమెంట్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.